భారత్లో ఎవరిని కదిపినా పాకిస్తాన్పై యుద్ధానికి సై అంటున్న మాటే వినిపిస్తోంది. మరి ఒక ఊరే మిలిటరీలో చేరి దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేస్తున్న ఆ ఊరు గ్రామస్తులు పహల్గాం దాడిపై ఎలా స్పందిస్తున్నారు? మొదటి రెండో ప్రపంచ యుద్ధాలతో పాటు కార్గిల్ వంటి ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్న ఆ గ్రామస్తులు పాక్ ఉగ్ర చర్యలపై ఏమంటున్నారు? దేశ రక్షణకై ఉన్న ఆ గ్రామస్తులకు మిలిటరీ నుండి ఎలాంటి పిలుపు వచ్చింది? పాక్ భారత్ మధ్య యుద్ధ వాతావరణంపై ఆర్మీ జవాన్ల కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అవుతున్నారు? యుద్ధ భూమిలో పాల్గొని వచ్చిన మాజీ మిలిటరీ ఉద్యోగులు ఏమంటున్నారు? ఐ న్యూస్ స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగినటువంటి దాడి తర్వాత దేశమంతా రగిలిపోతుంది. తాము యుద్ధానికి వస్తామంటూ కూడా సిద్ధమవుతున్నారు. మరి ఇప్పటికే యుద్ధంలో ఉన్నటువంటి మిలిటరీ మాధవరం గ్రామస్తులు ఏమంటున్నారు? మిలిటరీలో ఉన్నటువంటి సైనికుల కుటుంబ సభ్యుల మనోగతం ఏంటి? గతంలో మిలిటరీలో పనిచేసి వచ్చి ఇక్కడ రిటైర్డ్ అయిపోయి ఉన్నటువంటి ఎక్స్ ఆర్మీ యుద్ధానికి ఏ విధంగా సిద్ధంగా ఉంది? అసలు సైన్యంలో ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలు ఏం చెప్తున్నాయి? ప్రస్తుతం కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితులపై మిలిటరీ మాధవరం ఏ విధంగా తమ స్పందన తెలియజేస్తుంది అనేది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడి తర్వాత దేశవ్యాప్తంగా కూడా ప్రతి పౌరుడు పూర్తిగా కూడా యుద్ధమే పాకిస్తాన్తో చేయాలంటూ కూడా కాలు దూవుతున్న పరిస్థితి ఉంది. అయితే మొదటి నుంచి కూడా మిలిటరీలో భాగస్వామ్యంగా మారిపోయినటువంటి మిలిటరీ మాధవరం గ్రామస్తులు ఏమంటున్నారు? ఇక్కడ ప్రధానంగా మిలిటరీలో పనిచేసి వచ్చినటువంటి ఎక్స్ ఆర్మీ ఎటువంటి స్పందన తెలియజేస్తున్నారు అనేది ఇక్కడ మనతో ఉన్నారు మిలిటరీ మాధవరం నుంచి. సార్ చెప్పండి, ఈరోజు కాశ్మీర్లో ఉన్నటువంటి పెహల్గాంలో జరిగిన దాడిని ఎలా చూడొచ్చు? నమస్తే సార్, నా పేరు గోపిశెట్టి భరతుడు అండి. నేను మాజీ సైనికుడిని. మొన్న జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గాం గ్రామం ఏదైతే పర్యాటక ప్రదేశం ఉందో అక్కడ పర్యాటక ప్రదేశం కాబట్టి పర్యటన నిమిత్తం చాలామంది మన భారతదేశం నుంచి అక్కడికి వెళ్ళటం జరిగింది. సహజంగా అదైతే చాలా పీస్ఫుల్ ఏరియా అండి. దాని గురించే బయట వ్యక్తులు కూడా ఎటువంటి సందేహం లేకుండా అక్కడ అంతా కూడా శాంతియుతంగా ఉంటుందనే ఒక ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారండి. వెళ్తే అక్కడ ఏమైందంటే అప్పటికే ఉగ్రమోక్కలు అక్కడ పొంచి ఉన్నాయండి. అది కనిపెట్టడానికి చాలామంది అంటుంటారు భద్రతా దళాల వైఫల్యాలని. కానీ అక్కడ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు శాంతియుతంగా ఉండే ప్రదేశం కాబట్టి అక్కడ ఇటువంటి సంఘటన ఏదైతే ఉందో అది జరగటానికి దాదాపు అవకాశం లేదనే ఒక దీంట్లో భద్రతా దళాలు తమ విధుల్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారండి. ఇది పర్టికులర్ ప్లేస్ ఎలాగ అవుద్దంటే దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతారు తప్ప ఇటువంటిది మరి అది అనుకోని సంఘటన అండి. అది అకస్మాత్తుగా జరిగిందనమాట ఉగ్రమోక్కలు దాడి. మరి వాళ్ళకు భద్రతా దళాలు కూడా వాళ్ళకి ఇది కనిపెట్టడానికి ఇప్పుడు బయట నుంచి సందేశం వెళ్తేనే కానీ వాళ్ళకి తెలియదండి. అప్పుడు కూడా విత్ ఇన్ అవర్లో వాళ్ళు అక్కడ డిప్లాయ్ అవ్వటం జరిగింది. కానీ ఇది ఈ ఉగ్రవాదులు ఇది దుశ్చర్యగా చెప్పుకోవచ్చండి. ఇది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటి దుశ్చర్యని చెప్పుకోవచ్చు. మరి జిత్తులు మారి పాకిస్తాన్ అప్పుడప్పుడు కూడా మన ఇండియాలో ఉన్న ఏదైతే శాంతియుతంగా మన భారతదేశం ఎప్పుడు మరి ఒక నిలకడగా ఉంటుందండి. అలాంటి దాంట్లో మరి అలజడి సృష్టించడానికి మరి ఒక చిన్న అడ్రస్ లేని ఒక సత్తాపత్తా లేని పాకిస్తాన్ ఏదో ఒకటి అలజడి సృష్టించడానికి ఇటువంటి కుయుక్తులు పన్ని ఎప్పుడు ఏదో దురాఘాతాలని మన భారతదేశం మీద ప్రయోగిస్తూనే ఉంటుంది. గతంలో మీరు కూడా సైన్యంలో పనిచేసినప్పుడు ఇటువంటి ఘటనలు ఎప్పుడైనా జరిగినాయి? అది సాధారణంగా సైన్యం కూడా యుద్ధం జరుగుతూ ఉంటుంది. సాధారణ పౌరుల మీద, అది కూడా పర్యాటకుల మీద దాడి చేయడం. మీరు గతంలో ఎక్కడ పనిచేశారో అప్పుడు ఇటువంటి ఘటనలు అనేది? నేను కూడా జేఎండ్కేలో బారాముల్లా నిన్న ఏదైతే ఈ ఉగ్రదాడి తర్వాత ఎక్కడైతే అటాక్ జరిగిందో బారాముల్లా ఆ ఏరియాలో కూడా నేను సర్వీస్ చేయడం జరిగింది. బారాముల్లా తర్వాత ఈ అనంతనాగ్ ముందు ఏదైతే జరిగిందో అక్కడ, తర్వాత కుప్పవాడ ఏరియాలో అంతా కూడా మేము సెర్చ్ ఆపరేషన్ అంతా చేయడం జరిగిందండి. గతంలో చూస్తే మరి భారత సైన్యానికి పాక్ సైన్యానికి హోరాహోరీగానే దాడులు ఉండేవి. తర్వాత ఈ ఉగ్ర చర్యలు కూడా ఉన్నాయండి.
ఉంటే అవి జేఎండ్కేలో పౌరులు ఎవరైతే ఉన్నారో వారి మీద తప్ప పర్యాటకుల మీద పర్టికులర్ ఈ దాడి ఇప్పుడైతే ఇంతకుముందు జరగలేదండి. దీనికి కారణం ఏంటంటే నా ఉద్దేశ ప్రకారం మరి ఆర్టికల్ 370 తర్వాత అక్కడ ఎలక్షన్లు కూడా జరిగాయి. అవి చాలా ప్రశాంతంగా జరిగినాయండి. పాకిస్తాన్ కూడా ఇంత ప్రశాంతంగా జరిగి ఇక్కడ ఒక మరి వాళ్ళకి కావాల్సిన ఏదైతే రాజ్యం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారో తద్వారా మరి పూర్తి జమ్మూ కాశ్మీర్ పిఓకేతో సహా మరి ఇండియా స్వాధీనం పూర్తిగా హస్తగతం అయితే మరి మనకు ఇటువంటి జిత్తులు మరి ఏదైతే మన ప్లాన్ వేయటానికి మనకు అవకాశం ఉండదని చెప్పి మళ్ళీ అందులో భాగంగానండి పర్యాటకుల మీద జరిగిన దాడి ఏ విధంగా భావించాలంటే మరి చాలామందికి చాలా ఊహాగానాలు ఉన్నాయండి. నా వరకు అయితే నేనేం చెప్తానంటే మరి సైనికుల మీద లేకపోతే ఉగ్రమోకలు జేఎండ్కేలో ఉన్న పౌరుల మీద చేసేదానికన్నా ఎక్కడైతే మరి మధ్యస్థ ఇండియా నుంచి మరి పర్యాటకులు ఎవరైతే వస్తారో వాళ్ళని ఈ ఉగ్రచర్యకు పాల్పడి వాళ్ళని భయభ్రాంతికి గురి చేస్తే వాళ్ళు మరి అక్కడ జరిగింది కూడా ఏంటంటే మగవాళ్ళనే చంపారండి, పిల్లల్ని మరి స్త్రీలను వదిలేశారు. వాళ్ళు వెళ్ళి ఎంత భయభ్రాంతులకు గురయ్యారో అక్కడ అది స్ప్రెడ్ చేస్తారండి. తద్వారా అక్కడ ఏదైతే ఉన్నాయో ఈ పర్యాటక ప్రదేశాన్ని వాళ్ళు నిర్వీర్యం చేస్తే అక్కడున్న ఏదైతే ఫైనాన్షియల్గా వాళ్ళు సపోర్ట్ ఉంది ఇవన్నీ కోల్పోతారండి. ఒక పర్యాటక ప్రదేశం అయితే అక్కడ చాలామందికి ఉపాధి వివిధ రకాల ఉపాధులు ఉంటాయండి. మరి అక్కడ చూస్తే పహల్గావ్లో మొత్తం అంతా నిర్మానుష్యం అండి, ఖాళీ అయిపోయింది. అటువంటి చర్యలకు పాల్పడితే జేఎండ్కే అలాగా దాన్ని నిర్వీర్యం చేస్తే మరి వాళ్ళ దేన్ని పిఓకేతో సహా కాశ్మీర్ మాకు కావాలని ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు. ఇటువంటి ఏమైనా చర్యలకు పాల్పడితే దాన్ని జిత్తులు మారి పాకిస్తాన్ అండి. ఇటువంటి ఒక రాయి వేస్తూ ఉంటుంటే భారతదేశం కూడా సంయమనం కోల్పోయి ఒకటి దిగితే యుద్ధాన్ని దిగొచ్చు. తద్వారా జరిగే పరిణామం వాళ్ళకి తెలుసండి, అడ్రస్ లేకుండా పోతామని తెలిసినా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆ చర్యలకు ఇప్పటి నుంచే కాదండి, ఎప్పటి నుంచో రకరకాల యుద్ధాలు కూడా వచ్చినాయి మనం చూసామండి. అలాగే పాల్పడుతూనే ఉంటాయండి. గతంలో పర్యాటకుల మీద అయితే ఒక స్పెసిఫైడ్గా లేదండి, నన్ను జరిగింది మటుకు అది చాలా దుశ్చర్య అండి. దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. మన భారతదేశం కూడా వారిని ఉగ్రమోకన నామరూపాలు లేకుండా అవసరమైతే పూర్తి పరిపక్వ యుద్ధానికి మరి నాంది పలికి దాన్ని తుడిచిపెట్టేయాలని నా వ్యక్తిగత అభిప్రాయం అండి. సార్, మీరు చెప్పినట్టే ఈరోజు దేశ పౌరులు అనేక చోట్ల కూడా నిరసనలు తెలియజేయడం, ఆందోళన తెలియజేయడం జరుగుతుంది. ఒక మిలిటరీ మాధవరం గ్రామస్తులుగా, ఎక్స్ మిలిటరీగా మీరేం చెప్పదలుచుకున్నారు? నేను మాజీ సైనికుడిని, మాధవరం చెందినవాడిని. ఒక భారతదేశ పౌరుడిగా ఒక మిలిటరీలో పనిచేసిన విధంగానే కాకుండా ఒక పౌరుడిగా నా ఉద్దేశం ఏమిటంటే ఒక ప్రేరేపిత దేశం అయిపోయింది పాకిస్తాన్. ఉగ్రముఖుల్ని అక్కడ ప్రేరేపించడం, వాళ్ళని ఇతర దేశం మీద పంపించడం, అల్లజడులు రేపటం, వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రేరేపించడంలో నెంబర్ 1గా ఉంది పాకిస్తాన్. అక్కడ అటువంటి దీంట్లో ఏంటంటే మత ఛాందస్తమైన హిందూ మతం అని ఒక పేరు తీసుకొచ్చి వాళ్ళని ఇప్పుడు ఎంతమంది అయితే టూరిజం ఇంకా వెళ్ళిన వాళ్ళని మట్టుపెట్టారంటే ఒక 27 మందిని, 14-15 మంది క్యాజువాలిటీస్, చాలా దుష్పరిణామం. దాని గురించి మనం చాలా విచారించదగిన విషయం. రెండవది ఏంటంటే ఇప్పుడు మా అందరి కోరిక కూడా ఏంటంటే రోజు ఒక్కళ్ళు, 2, 3, 4 అలాగా నెల అయ్యేటప్పటికి ఒక 50 మంది పోతున్నారు. అదేవిధంగా ఒకే రోజు 26 మంది, 27 మంది ఇదే విధంగా వదిలేస్తే ఇప్పుడు 56 మంది ఒకే రోజున పోతారు మా మిలిటరీ, ఏం పర్వాలా. కాకపోతే రోజు పోయే కన్నా ఒకేసారి పోసి దేశాన్ని రక్షణ ఇచ్చి దేశాన్ని కాపాడే కన్నా మించింది ఇంకేమీ ఉండదు. ఇక్కడ చంద్రశేఖర పులి సావదన్న విధంగా మా మిలిటరీలో పనిచేసిన వారు ప్రతి ఓళ్ళకి కూడా రక్తం ఉడికిపోతూ ఉంటుంది. ఎంత ముసలివాడైపోయినా కానీ మాకు ఏంటంటే ఆ యొక్క దేశం యొక్క ప్రేమ మనం ఎంత అయితే చేయగలుగుతామో అంత చేయగల స్తోమత మన దగ్గర ఉంది అన్న ఒక మనోభావం ఉంటుంది మా ప్రతి వాళ్ళలో కూడా. మిలిటరీకి వెళ్ళి వచ్చిన వాళ్ళలో వెనకాల వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడరు, ఏమీ చూడరు. ముందర వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటి అన్నది దాని గురించి ఆలోచిస్తారు. అందు గురించి ఏంటంటే ఇప్పుడు చేసిన పరిణామం పాపం వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళ బట్టలు కూడా తీసి వాళ్ళ ఫ్యామిలీస్ ఎదుర్కొన్నాను. అంతగా వాళ్ళు టూరిజం ఏదో అక్కడ పహల్గామ్ అన్నది, అనంతనాగ్, బారాముల్లా, కుప్పవాడ, రాంబన్, బటోట్, బనిహాల్ ఈ ఏరియా అంతా కూడా మిలిటెంట్స్ ఏరియా.
అక్కడ ఏంటంటే వాళ్ళకి ఒక రక్షణగా ఉండేది అంటే కొండలకు ఉండటం, ఒక ట్రీస్ కూడా చాలా 50 అడుగులు అంతకన్నా పై అడుగుల వరకు కూడా వాళ్ళకి ఏంటంటే మనిషి చెట్టు పక్క నుంచి కనపడ్డు, ఒక చిన్న పొద పక్కన ఉంటే కనపడ్డు. వాళ్ళు వెనకాల నుంచి వాళ్ళకి తెలుసు ఇది రాజమార్గం, ఇది మనం ఈ పక్క నుంచి వెనక కొండపై నుంచి అలా కింద దిగితే మనల్ని ఎవరో ఐడెంటిఫై చేయలేరు. రెండోది ఏంటంటే ఆ ఏరియాలో ఇప్పుడు అంతా కూడా అలర్ట్ మీద ఉంటారు, వీళ్ళంతా కూడా మిలిటరీ. వాళ్ళ యొక్క పోస్టులు వాళ్ళు చూస్తూనే ఉంటారు, చెక్ పోస్టులు ఉంటాయి, అన్నీ చేస్తూ ఉంటారు. కాకపోతే వీళ్ళు కూడా ఒక మిలిటరీ దుస్తులు వేసుకుని పైనుంచి రావడంలో ఏమో మా మిలిటరీ వాళ్ళు ఏమో అనుకో ఉండొచ్చు, దూరం నుంచి ఐడెంటిఫై చేయడంలో వాళ్ళు మిలిటరీ వాళ్ళే కదా అని వీళ్ళు సివిలియన్ కూడా అనుకుని ఉండొచ్చు. ఈ విధంగా ఏంటంటే ఎవరు కూడా ఐడెంటిఫై చేయని విధంగా అవటంలో వాళ్ళ దగ్గరగా వచ్చి వాళ్ళ స్పాట్లో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసుకుని చంపేయడం జరిగింది. దీనికి మన యొక్క మోడీ గారు తీసుకున్న నిర్ణయం అంటే చాలా గ్రేట్, నెంబర్ 1. ఏం చేతంటే ఆయన విదేశాల్లో ఉండగా ఈ యొక్క విషయం తెలిసి ఆయన చాలా కోపగురితుడయ్యి అది కూడా రద్దు చేసుకుని వెంటనే వచ్చి మన ఎయిర్పోర్ట్లోనే అక్కడ బస ఏర్పాటు చేసి మీటింగ్ చేసి వెంటనే యాక్షన్ తీసుకున్నారు. దానివల్ల ఏంటంటే పాకిస్తాన్కి ఒక నీరు ఫస్ట్ వాటర్ బంద్ చేశాడు. ఇప్పుడు 1 లీటర్ వచ్చి 140 రూపాయలు అంటున్నారు ఇక్కడ పాకిస్తాన్లో. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క హై కమిషన్ అంతా కూడా బంద్ చేయమని చెప్పారు. ఇక్కడ ఉంటే ఏ పౌరుడు కూడా 48 అవర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదని చెప్పారు. చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారు వాళ్ళంతా కూడా. గతంలో మీరు ఏ యుద్ధ సమయంలో పనిచేశారు? కార్గిల్ వార్లో పనిచేసాము. 99 మే 3 స్టార్ట్ అయింది, అది జూలై 26 దాన్ని అయిపోయింది. చేసాము. ఆ యుద్ధానికి వేరు, అది ఎక్స్టర్నల్, ఇది ఇంటర్నల్లో మనం దేనికి కూడా మనం చెప్పలేము ఎప్పుడు ఏ నిమిషంలో ఎక్కడ ఏం జరుగుతున్నది. ఆ రూట్సే అలాగుంటాయండి. పహల్గాం కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పిన అన్నీ కూడా ఈ పక్కన ఒక 100 మీటర్ 50 మీటర్ కూడా మనం ఐడెంటిఫై చేయవలసిన ఇది ఉండదు అన్నమాట. ఎందుకంటే ఎక్కడ మైన్స్ పెడుతున్నారు, ఎక్కడి నుంచి వాళ్ళు రాకెట్ లాంచెస్ చేస్తారో, గ్రెనేడ్స్ చేస్తారో ఏమి తెలియకుండా ఉండదు అనమాట. వాళ్ళు ఏం చేద్దంటే వాళ్ళు పైనుంచి కొడుతున్నారు, మనం కింద ఉన్నాం. మనం కింద నుంచి పైకి కొట్టాలంటే ఇప్పుడు ఒక రాయి ఇస్తున్నాం అనుకోండి, గ్రావిటీ కదా మనం వెళ్ళి దాన్ని ఏం చేస్తే లాగేసుకుంటూ ఉంటుంది. మనం పైకి అంతా చేయాలని ఇప్పుడు అదేవిధంగా కార్గిల్ వార్లో వచ్చింది. టైగర్ హిల్ క్యాప్చర్ చేయడానికి మక్సద్ ఏమిటంటే ఇదే కారణం, తొందరగా క్యాప్చర్ చేయాలి, లేకపోతే ఇండియాకి అంతా ఒక రోజు పట్టదు. దాని గురించి చాలా ఆర్మీని కోల్పోయాం మనం, దగ్గర నియర్ అబౌట్ 500 మెంబర్స్ని. రెండోది చాలామంది క్యాజువల్టీ అయ్యారు. ఎంచేతంటే ఇప్పుడు దీంట్లో ఒక నేవీ ఆఫీసర్ గారు కూడా ఆయన కూడా పాపం ఆయన ఎటువంటి దేశానికి సేవను అందించగలుగురు ముందర అటువంటి మన సైనికుని కూడా కోల్పోయింది భారతదేశం. అది వన్ ఆఫ్ ది పర్సన్ 160 days అయింది మ్యారేజ్ చేసుకుని. అది కూడా చాలా దుఃఖించదగిన విషయం. వాళ్ళందరికీ కూడా భగవంతుడు మా యొక్క మిలిటరీ మాధవరంతరం కూడా ఆత్మశాంతి కలెక్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇది సార్ మీరు చెప్పినట్టే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అనేక స్పందనలు వస్తున్నాయి. మిలిటరీ మాధవరం ఏం చెప్పబోతుంది అనేది కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. అసలు మిలిటరీ మాధవరానికి మిలిటరీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఎంతమంది ఇప్పుడు విధుల్లో ఉన్నారు? గతంలో ఇప్పటివరకు ఎంతమంది పనిచేశారు? నమస్తే, నా పేరు జి సుందర్రావు అండి. నేను ఆర్మీలో సుబ్రదరం ఎదురుగా పనిచేశాను 30 years. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు అంటే ఒకప్పుడు ఇంటి దొంగనే అంటారు కదండి, ఈశ్వరుడు కూడా పట్టుకోలేదంటారు. అదేవిధంగా మరి యొక్క ఉగ్రవాదులు వీళ్ళకి ఎవరైతే మరి జేఎండ్కి ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు వాళ్ళకి ఇప్పుడు దాకా సపోర్ట్ ఇస్తారో ఇటువంటి పరిస్థితులు జరుగుతూనే ఉంటాయండి. ఎందుకంటే మేము త్రాల్ ఆ సెక్టర్లో ఉన్నామండి, షార్షాలి ఆ సెక్టర్లో, అనంతనాగ్ ఆ సెక్టర్లో ఇంచుమించు ఒక 1.5 years ఆ సెక్టర్లో ఉన్నాం. వాళ్ళు ఏంటంటే యూనిఫామ్నే ఆ సిఆర్పిఎఫ్ కావచ్చు, బిఎస్ఎఫ్ కావచ్చు, వాళ్ళే టార్గెట్గా చేసేవారండి. కానీ ఇవాళ మరి ఏ పాపం ఏమి ఎరిగినటువంటి వాళ్ళని మరి ఈ విధంగా మరి చంపడం అనేటువంటి చాలా క్రూరమైన దుచ్చారండి. ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో శాంతి అనేటువంటి ఏర్పడడం పాకిస్తాన్తో కష్టం అండి. ప్రతి దేశాల్లో కూడా మనం ఏం చేస్తాం ఇండియా అనేటువంటి ఎదురు చూస్తున్నారండి ఈ యొక్క చర్య మీద. కానీ దీనివల్ల పాకిస్తాన్ని
సింగిల్గా చేసేయాలి దాన్ని దానికి ఎవరు కూడా సపోర్ట్ లేనటువంటి పరిస్థితి ఏర్పడితే దానికి ఇండియాకి పెద్ద సమస్య కాదండి. దాన్ని భూమి మీద లేకుండా దాన్ని చెరిపేయచ్చండి. కానీ మిత్ర దేశాలు పాకిస్తాన్కి కూడా ఉన్నాయి, మన సరిహద్దునే పొంచి ఉన్నాయి అనేది కూడా చెప్తూ ఉంటారు కదా, వారికి ఎవరు సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది? చూడండి, ఒకటే మనం అనుకుంటాం కదండి, హిందూ అని ముస్లిమ్స్ అని. ఇప్పుడు పాకిస్తాన్ ఓడిపోతా ఉంటే ఎవరికో ఏదో సపోర్ట్ ఉంటుందండి. అప్పుడు అది ఏదైనా ఒక ఇంట్లో ఒక పిల్లి కానీ కుక్కర్ కానీ సింగిల్గా పెట్టి మనం కొడితే ఏం చేస్తుందండి? అది మనం బెడపట్టుకుంటే ప్లాన్ చేస్తుందండి అది. అదేవిధంగా మరి పాకిస్తాన్ దగ్గర కూడా అణు వెపన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ వెపన్స్. ఏనాడో మనం ఆనాడు హిరోషిమా నాగసాకి మీద జరిగినటువంటి మొదటి రెండో ప్రపంచ యుద్ధంలో వాటి యొక్క 2 బాంబుల కథ ఇప్పుడు కూడా మనం చెప్పుకుంటున్నామండి. కానీ ఈనాడు పరిస్థితి వేరండి. అదే మీరు పాకిస్తాన్ ఓడిపోయే టైంలో అటువంటి దుశ్చర్యలు పాల్పడితే నేను ఎలాగా ఓడిపోతాను భూమి మీద. అటువంటి టైంలో నేను న్యూక్లియర్ నా దగ్గర ఉన్న పవర్ అంతా ఉపయోగించాలని ఉపయోగించింది అనుకోండి, అప్పుడు ఏంటంటే ప్రపంచానికే నష్టం అండి. అది ఓన్లీ ఇండియాకే కాదండి, పాకిస్తాన్కే కాదు, అది మనకే నష్టమే, మనకే నష్టమేనండి. మరి వారి యొక్క మిత్ర దేశాలు ఏం చేస్తాయండి? నా యొక్క సహోదరుడు కదండి పాకిస్తాన్ ఈ విధంగా ఓడిపోయే పరిస్థితులు, ఈ విధంగా పరిస్థితుల్లో ఉంటే నేను హెల్ప్ చేయాలనేటువంటి ఉద్దేశం ఆడు రావచ్చండి. అతను కూడా ఈ వెపన్స్ ఉపయోగించవచ్చు. యాక్చువల్లీ మరి జెనీవా కన్వెన్షన్ ప్రకారం ఎవరు కూడా న్యూక్లియర్ వెపన్స్, కెమికల్ వెపన్స్ ఉపయోగించడం వీల్లేదండి. ఎవరైతే ముందు ఉపయోగిస్తే మేము ఉపయోగిస్తాం అనేటువంటి జెనీవా కన్వెన్షన్ అండి. అందుకే ఇంతవరకు మరి రష్యా కానీ యుక్రెయిన్ యుద్ధం కానీ జరుగుతున్నా కూడా ఎందుకు దానికి ఉపయోగించడం లేదంటే ఇదే పరిస్థితి అండి. వాళ్ళ దగ్గర వెపన్స్ లేక కాదండి, అవి ఉపయోగిస్తే ప్రపంచానికే నష్టం అండి. అది అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ యుద్ధం వస్తే ఇండియా అందుకు సిద్ధంగా ఉందనుకోవచ్చు. మన వద్ద సైనికులు కానీ లేదంటే యుద్ధ సామాగ్రి కానీ అంత సిద్ధంగా ఉందనుకోవచ్చు సరిహద్దులో. అంత ఎప్పుడైతే ఈ జరిగిందో వెంటనే అటు నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ మొత్తం కూడా అలర్ట్ చేస్తారండి. వాళ్ళ ప్రాంతాల్లో సిద్ధంగా ఉన్నారండి. ఇది కాకుండా ఇప్పుడు సర్చ్ ఆపరేషన్ జరుగుతున్నాయండి. మనం ఇప్పుడే దీంట్లో ఫేస్బుక్లో చూసాం కదండి, ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వాళ్ళు 3 ముట్టబడి చేశారండి దాన్ని. అదేవిధంగా ఏంటంటే అది జరిగే ముందు ఇంటర్నల్ మన స్థావరంలో ఉన్న వాళ్ళు వీళ్ళ ముందు మనల్ని మట్టి పట్టాలనే ఉద్దేశం మీద సర్చ్ ఆపరేషన్ జరుగుతుందండి. కానీ మరి ఒక పాకిస్తాన్ మీద మనం యుద్ధం చేయాలంటే పెద్ద సమస్య కాదండి. ఎందుకంటే ప్రతిదీ కూడా జనరేషన్ అనేక మంది కూడా వాళ్ళని కూడా చూడాలండి. ఏ దేశమైనా కూడా అన్న పాపం మొన్న జరిగినటువంటి ఏ పాపం ఎరిగదండి. పాపం వాళ్ళ పురుషులను బట్టి చంపేశారండి. భార్యలు ఎదురుకుండా పురుషులు చంపేశారండి కాదండి. ఎంత ఘోరమైన దుశ్చర్యండి. మరి ఇటువంటి అనేక మంది పౌరులు ఉంటారండి, ఏమీ తెలియదు పాపం వాళ్ళకి. వాళ్ళు కూడా నాశనం అయిపోతారు. దేశం అంటే నాయకులు అంటే ఇది కూడా ఆలోచించాలి కదండి. అందుకే ఇప్పుడు మనం పాకిస్తాన్ యుద్ధం చేయాలని పెద్ద సమస్య కాదండి. వెంటనే అటువంటి సమస్య లేదండి, ఆర్డర్ ఇస్తే చాలండి. ప్రతిదానికి సిద్ధంగా ఉంది. కానీ ఏంటంటే దేనికైనా కూడా మరి అన్ని సైడ్లు కూడా ఆలోచించి మరి ముందుకు సాగాలని మరి మోదీ గారు ఎంతో సహనంతో ఉన్నారండి. మరి ఇప్పుడు ఇండియా ఏం చేస్తుంది పాకిస్తాన్ మీద అనేటువంటి ఎంతోమంది ఎదురు చూస్తున్నారండి. అంటే 130 కోట్ల మంది భారతీయులు ఎదురు చూస్తున్నారు. అందులో ప్రధానంగా మిలిటరీ మాధవరం ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఈ గ్రామం నుంచి ప్రస్తుతం మిలిటరీలో ఎంతమంది సేవలు అందిస్తున్నారు దేశానికి? ప్రస్తుతం సర్వీస్లో ఉన్నవాళ్ళు 250-300 మంది ఉంటారండి. ప్రస్తుతం సర్వీస్లో ఉన్నవాళ్ళు అంటే ప్రస్తుతం మన సెలవుకి వచ్చి వెళ్ళిపోయారండి. ఎవరి స్థావరాలు వాళ్ళు ఉంటారండి. అంటే అందరూ కూడా అదే యుద్ధంలో పాల్గొనేట్టు అవకాశం లేదండి. ఒకరే అవకాశం దొరుకుద్ది వాళ్ళకి, వాళ్ళు అక్కడే ఉన్నారు. రెండవది ఏంటంటే ఎవరైనా మా ఉద్దేశం ఏంటంటే ఒకవేళ రిటైర్డ్ అయిపోయినా కూడా మా వంతు ఏదన్నా మరి డిఫెన్స్ వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేయడానికి ఏమన్నా అవసరమైతే వాళ్ళు కాల్ చేస్తున్నాడు మేము మా ఊరి తరపున గ్రామం తరపున వెళ్ళడం కూడా మేము సిద్ధంగా ఉన్నామండి. అంటే మొదటి రెండవ ప్రపంచ యుద్ధాలను కూడా ఈ గ్రామం కూడా చూసింది. ఇక్కడి నుంచి సైనికులు వెళ్ళి అటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ మళ్ళీ చెప్పిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఇప్పటివరకు ఎంతమంది ఈ గ్రామం నుంచి మిలిటరీకి వెళ్ళి ఉండొచ్చు? వారిలో ఎంతమంది వీరమరణం పొందవచ్చు? మొదటి ప్రపంచ యుద్ధంలో 90 మంది అటెండ్ చేశారండి మా పూర్వీకులు. ఆ టైంలో ఒక జవాన్ మరణం పొందారండి. అదేవిధంగా రెండో ప్రపంచ యుద్ధంలో మరి 1110 మంది దాంట్లో పాల్గొన్నారు. దాంట్లో మరి 10 మంది దాంట్లో వీరమరణం పొందారండి. అదేవిధంగా మరి దాని తర్వాత ఈ 62 వార్
తర్వాత 71 వార్ బంగ్లాదేశ్తో, అదేవిధంగా కార్గిల్ 99 కార్గిల్ కాన్ఫ్లిక్షన్, తర్వాత మరి శ్రీలంక, ఈ మధ్యన శ్రీలంక కూడా వెళ్ళారండి. మరి చాలా మా ఊర్లో చాలామంది పాల్గొన్నారండి. అయితే ఎన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయండి వీటన్నీ కూడా. మరి రకమైనటువంటిది అది కూడా మేము యుద్ధానికి సిద్ధపడ్డామండి 2002లోనండి. అంతా పాకిస్తాన్ సిద్ధం చేయడం రెడీ అయినప్పుడు మరి పొలిటికల్ వాళ్ళు ఆలోచిస్తారని ఏదైనా కూడా. ఒక దేశం ఒక యుద్ధం జరిగిందంటే దేశాలు రెండు నష్టపోతాయండి. చాలా ఎంతో మరి సైన్స్ అనేటువంటి ఎంతో ఇవాళ మరి అభివృద్ధి పొందిందంటే అవన్నీ కూడా చాలా నష్టాలు జరిగిపోతాయండి. మళ్ళీ కోలుకోవడం చాలా కష్టమండి ఎవరికి యుద్ధం జరిగిందంటే. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని యుద్ధం ఆపడం జరిగింది ఆ వేళ. మరి ఈ ప్రస్తుతం పరిస్థితి మాత్రం ఈ ప్రతిదీ కూడా మోదీ గారు ఏం చేస్తారనే ఉద్దేశం ఎదురు చూస్తున్నారండి. కానీ ఏదైనా కూడా ఆలోచించి, ఎందుకంటే మరి ఏ పాపం తెలియని వాళ్ళు నాశనం అవ్వకూడదండి. దీని గురించి ఏంటంటే వాళ్ళు ఏ చర్య తీసుకుంటారో మనం చూద్దాం. అంతేగాని మనది పాకిస్తాన్ని ఓడించడం పెద్ద సమస్య కాదండి. అందులో మా గ్రామం నుంచి ప్రస్తుతం మొత్తం ఇంచుమించు ఒక 6-7 వేల మంది మధ్యన మరి సర్వీస్ వెళ్ళిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు అందరూ కూడా ప్రస్తుతం ఉంటారండి 7,000 లోపు మా గ్రామం నుండి. రైట్ సార్, అది చూసినాం కదా ఈరోజు కార్గిల్కి సంబంధించి యుద్ధం కానీ, మొదటి రెండవ ప్రపంచ యుద్ధాల్లో కానీ ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా తమ వంతు దేశానికి సేవ చేసేందుకు ముందుకు వెళ్తున్నటువంటి మిలిటరీ మాధవరం గ్రామస్తులు కూడా ఈరోజు పెహల్గామ్లో జరిగినటువంటి దాడికి సంబంధించి వారు కూడా స్పందిస్తున్నారు. అవసరమైతే యుద్ధంలో పాల్గొనేందుకు మేము కూడా సిద్ధమే అంటూ కూడా ఈరోజు ఎక్స్ మిలిటరీ వారు అందరూ కూడా ఈరోజు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఎవరైతే సామాన్యులు ఉన్నారో వారు బలైపోకుండా ఉండాల్సినటువంటి యుద్ధమే తాము కోరుకునేది. పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి దాడి నేపథ్యంలో అమాయకులైనటువంటి వారు ఏ విధంగా అయితే మృత్యువాత పడ్డారో అటువంటి ఘటన మరొకసారి జరగకూడదని కూడా ఈరోజు వారు ఆశిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మోడీ తీసుకునే నిర్ణయానికి తామంతా కూడా కట్టుబడి ఉన్నామంటూ కూడా వారు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మిలిటరీ మాధవరం గ్రామంలో ఏ ఇంటిని తడిచినా కూడా ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరు ఆ ఇంటి నుంచి ఈరోజు భారత సైన్యంలో సేవలు అందిస్తూ సరిహద్దుల్లో కూడా దేశ రక్షణ కోసం పోరాడుతున్నారు. ప్రస్తుతం మనం మిలిటరీ మాధవరంలో అంటే ఓ ఇంటికి కూడా ఇప్పుడు వచ్చాం. మరి ఈ ఇంట్లో ఎవరెవరు మిలిటరీలో పనిచేస్తున్నారు, దేశానికి ఎటువంటి సేవలు చేస్తున్నారు, ఇక్కడ వారి గృహిణులు కూడా ఉన్నారు. ఓవైపు సరిహద్దుల్లో వారు సైన్యం చేస్తుంటే వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వారిని అడుగుదాం. అమ్మ చెప్పండి, మీ ఇంట్లో మా అబ్బాయిలు 2 ఉన్నారమ్మా. పెద్ద బాబు ఏమో గోవాలో ఉన్నాడు, ఉన్నాడండి. చిన్న బాబు ఏమో జైపూర్లో ఉన్నాడండి. అంటే ఈరోజు దేశ సరిహద్దుల్లో ప్రధానంగా పాకిస్తాన్ యుద్ధానికి కాలు దూతున్న పరిస్థితి కూడా ఉంది. నిన్న జరిగినటువంటి ఘటనలు చూసుకుంటే ఎలా అర్థం చేసుకోవచ్చు? ఎలా అంటే చాలా దారుణంగా చేశారండి. దానికి ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక మా గ్రామంలో ప్రతి మహిళకి ఉందండి. చాలా ఉద్రేకంగా కూడా ఉన్నామండి. అలా ఎలా చేయగలుగుతారని. మా కుటుంబంలో మా తాతగారు నరావలి బుజ్జి గారని ఆయన చేశారండి. మా పెదనాన్నగారు, మా చిన్నాన్నగారు, మా నాన్నగారు కూడా వెళ్ళారండి. తర్వాత నా మ్యారేజ్ అయ్యాక మా మావయ్య గారు కూడా వెళ్ళారండి. మా బావగారు, మా అన్నయ్యలు, మా అబ్బాయిల నుండి 4 తరాల నుంచి ఆర్మీలోనే చేస్తున్నారండి. ఎప్పుడు మా నాన్నగారు అయ్యంలో యుద్ధం జరిగిందండి. 2వ వారు చేసొచ్చారండి నాన్నగారు. చేసొచ్చిన తర్వాత మా అన్నయ్యలు వెళ్ళారండి. తర్వాత నా మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు మా అబ్బాయిలు వెళ్ళారండి 2. మా బావగారు అబ్బాయి చండీగఢ్లో ఉంటున్నారండి, ఆఫీసర్ అబ్బాయి. ఏది ఏమైనప్పటికీ మా కుటుంబం అంతా కూడా ఆర్మీకే అంకితం అండి. ఎప్పుడు కూడా ఎటువంటి ఎదురు దెబ్బ తగలకుండా సురక్షితంగా ఇంటికి తిరిగి వస్తున్నారండి. ఎప్పుడూ కూడా మా ఊరు గ్రామదేవత అయిన అమ్మవార్లు కాపాడతాయని మా నమ్మకం అండి. ఇప్పుడు అయితే కాశ్మీర్లో రమ్మని నిన్న పిలుపు వచ్చిందండి. జైపూర్లో ఉన్నాడు మా అబ్బాయి. నిన్న సాయంత్రం 5 గంటలకు వెళ్ళారన్నారని తెలిసిందండి ఫోను. తర్వాత మళ్ళీ ఫోన్ చేయలేదండి. చిన్న అబ్బాయి అయితే అక్కడే ఉన్నాడండి, జమ్మూ కాశ్మీర్లోనే ఉన్నాడు. మీరు చెప్పండి, మీ ఇంటి నుంచి ఎవరు ఉన్నారు ఆర్మీలో, ఎవరు పనిచేశారు, ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూస్తే ఎలా అనిపిస్తుంది? నా పేరు కౌలూరు పరిమళ. నేను మాజీ ఎక్స్ సర్పంచ్ని. మా వారు గతంలో పనిచేశారు ఆర్మీలో. ఆర్మీలో పనిచేశారు. 17 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయ్యి వచ్చారు. ఆయన కూడా సెకండ్ వరల్డ్ వార్ యుద్ధం అప్పుడు మామూలుగా
లేలో కూడా అప్పుడు యుద్ధం జరిగింది కదా, అప్పుడు కూడా యుద్ధంలో పనిచేసి వచ్చాకే నాకు మ్యారేజ్ అయ్యింది. అప్పుడు గతంలో అతను కూడా పనిచేశారు. అయితే ఇప్పుడు మొన్న జరిగిన పెహల్గాము ఘోరంలో అయితే చాలా బాధాకరం. ఎందుకంటే కళ్ళ ముందే వాళ్ళు కాల్చి చంపేసి మీ దిక్కున్న కాడ చెప్పుకోండి అనే విషయం అయితే చాలా దారుణం. అయితే దీనికి గవర్నమెంట్ ఏ రకంగా అయినా సరే దీనికి ప్రతీకార చర్య తీసుకోవాలంటే అది కూడా చాలా దారుణంగా వాళ్ళు ఎంత కక్ష సాధిస్తున్నారో దానికి వేరేట్లు ఆలోచించి కొత్తగా సైన్యం లేకపోయినా కానీ కొత్తగా సైన్యాన్ని తీసుకుని దానికి గవర్నమెంట్ ప్రతీకార చర్య అయితే తీసుకోవాలి. దీనికి సంబంధించి మొన్న జరిగిన గొడవలో సంబంధించి అయితే మనకి అన్ని దేశాలు కూడా మనకు మద్దతు తెలుపుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మోదీ గారు కూడా మన భారతదేశం అంటేనే మనకి అన్ని కులాలకి మతాలకి సమ్మేళనం అయిన దేశం. ఎందుకంటే మన దేశంలో ఎవరినైనా సరే మనం ఆహ్వానిస్తాం బాగా. అయితే వాళ్ళు చేసేదేంటి, మరీ దారుణంగా మగవాళ్ళనే ఎంచుకుని ఆడవాళ్ళని పిల్లల్ని వదిలేసి మగవాళ్ళనే టార్గెట్ చేసి హిందువా ముస్లిమా ఖురాన్ చదవండి, ఖురాన్ చదువుతూ రాకపోతే వాళ్ళ బట్టలు ఇప్పి మరీ చూసి దారుణంగా చాలా బీభత్సంగా చంపేశారు. అది మా మాధవరంలో గ్రామంలోనే కాదు, మన భారతీయులు ఎవరు కూడా హర్షించరు. ఎందుకంటే ఒక మనిషి ప్రాణం పోతుందంటే అది ఎవరమైనా కానీ కాపాడే విషయం వస్తే కాపాడుతాము. కానీ అంత వాళ్ళు క్రూరంగా మృగాల కింద కక్షతోటి వాళ్ళు చేసిన పని అయితే మనం మర్చిపోలేం. దీన్ని దృష్టిలో పెట్టుకుని మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా తగిన చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఈరోజు ఎన్నో యుద్ధాలు చూసినటువంటి గ్రామం మిలిటరీ మాధవరం పౌరులు, మరి ఇప్పుడు మళ్ళీ యుద్ధం వంటి పరిస్థితులు వస్తే ఏ విధంగా సిద్ధమవుతుంది గ్రామంలో ప్రజలు ఏమంటున్నారు, యువత ఏమంటున్నారు? కంపల్సరీ మళ్ళీ యుద్ధం వస్తే మా గ్రామ ప్రజలైతే మా యువత అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే ఉంటుంది. ఎందుకంటే మిలిటరీ మాధవరం గ్రామం అనగానే దేశానికి సేవ చేసేటువంటి గ్రామం, మిలిటరీ మాధవరం అనగానే. అయితే యువత కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ మిలిటరీ మాధవరం గ్రామం కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆర్మీకే ఇస్తుంది. ఉద్యోగాలు ముందు ఆర్మీకి వెళ్ళి అక్కడ సక్సెస్ అవ్వకపోతేనే వేరే పోస్టులు ఎంచుకుంటుంది. ఇక్కడ ఉన్నటువంటి యువత ముందు ఆర్మీకే ప్రిఫరెన్స్ ఇస్తుంది. అది చూస్తున్నాం కదా, ఈరోజు అంటే మిలిటరీ మాధవరం గ్రామం నుంచి ప్రతి ఇంటి నుంచి కూడా ఒకరు సైన్యంలో పనిచేశారు, సేవలు అందించారు, గతంలో వీరమరణం పొందారు. ఇప్పుడు మరోసారి యుద్ధం కనుక వస్తే ఖచ్చితంగా తాము కూడా సైన్యంలో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని గ్రామస్తులు అందరూ చెబుతున్నారంటూ వారి తల్లిదండ్రులు కానీ వారి భార్యా పిల్లలు కానీ ఈరోజు స్పష్టం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. తమ బిడ్డలు సైన్యంలో సేవలు అందిస్తున్న నేపథ్యంలో తాము గర్వపడుతున్నాం, ఖచ్చితంగా యుద్ధం వస్తే తమ వారు సిద్ధంగానే ఉన్నారంటూ కూడా ఈరోజు మిలిటరీ మాధవరం మహిళలు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పెహల్గాంలో జరిగినటువంటి దాడి నేపథ్యంలో భారతదేశం అంతా కూడా అట్టుడికిపోతుంది. భారత పౌరులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రధానంగా మిలిటరీనే తన ఊరు పేరుగా మార్చుకున్నటువంటి మిలిటరీ మాధవరం గ్రామస్తులు కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. అమాయక ప్రజలైనటువంటి 26 మందిని బలి తీసిన ఉగ్రమూకలపై కఠినంగా చర్యలు తీసుకోవాలి, ఎదురు దాడి చేయాలంటూ కూడా భారతదేశానికి పిలుపునిస్తున్నారు. అవసరమైతే యుద్ధానికి తాము కూడా వస్తామంటూ సిద్ధమే అంటూ కూడా ప్రధానంగా ఎక్స్ మిలిటరీ మెన్స్ అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఇప్పటికే పాకిస్తాన్పై అనేక కీలక నిర్ణయాలు తీసుకొని ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుద్ధం విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఈ ఉగ్రదాడిని ఏ విధంగా ఖండిస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మిలిటరీ మాధవరం గ్రామం ఈరోజు దాదాపు 5 నుంచి 6 వేల మంది భారత సైన్యంలో ఇప్పటి వరకు వివిధ హోదాల్లో పనిచేసి ఎంతోమంది వీరమరణం పొందినటువంటి ఈ గ్రామంలో ఇప్పటికే 250 మంది ప్రస్తుతం సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న నేపథ్యంలో మిలిటరీ మాధవరం నుంచి తొలి అడుగు పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో తాము యుద్ధానికి సిద్ధమే అంటున్నటువంటి వారికి భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి సందేశం వస్తుందనేది కూడా ఈరోజు ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది వాటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, మిలిటరీ మాధవరం గ్రామం నుంచి.